చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు: అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగయుగ వందన అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించి తిని, కానీ కలియుగము పాపపు ఇష్టమై అధర్మం ప్రబలినది. కలియుగంలో మొదటగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా, తదుపరి లక్ష్మీ క్రీడాస్థానమైన మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచేర్చున్నది అగు దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున నౌకపురమనెడి వాడపల్లి పురమునందు అవతరించి భక్తులను ఉద్ధరించెదరు. కలియుగ ప్రారంభంలో తిరుమలలో శ్రీవారు అవతరించడం జరిగింది. తదుపరి మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందనం అనే కుయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించడం జరిగింది. మహర్షులందరూ స్వామివారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో